మోర్ లోకల్ మోర్ గ్లోబల్ అనే కాన్సెప్ట్లు ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నాయి. సో అలాంటి లక్షణాలన్నీ కలియుగ పట్టణంలో కనిపిస్తున్నాయి. నంద్యాలలో ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ నాకు కలిగింది. సో ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏం చెప్తారో ఇప్పుడు టీం ఇప్పుడు మనతో ఉంది. హాయ్ సార్, ఓబులరెడ్డి గారు, రమాకాంత్ రెడ్డి గారు, విశ్వ అండ్ ఆయుషి పటేల్. సో కాన్సెప్ట్ తీసుకోవటమే ఒక మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది మాకు టీజర్ చూసిన తర్వాత. హుక్ పాయింట్ అదేనా, ఇంకేదైనా ఎమోషన్స్ ఉన్నాయా? ఇంకా ఉన్నాయి ఎమోషనల్స్, అదనేది ఒక పాయింట్ ఇంకా అందులో యాడ్ అయ్యింది. అంటే ఎలాంటి ఎలిమెంట్స్, అంటే ఒక పిల్లర్స్ ఉంటాయి కదా ఈ కథకి, ఆ పిల్లర్స్ గురించి మాట్లాడాలి. పిల్లర్స్ అంటే ఒకటి వచ్చేసి ఇంటెన్స్ టెన్షన్ ఒకటి, అండ్ సెంటిమెంట్, యాజ్ యూజువల్ లవ్. మనం జనరల్గా సినిమాలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక 10 minutesలో హీరో క్యారెక్టర్తో ట్రావెల్ స్టార్ట్ అవుతుంది. అవును. సో అలాంటి ట్రావెల్ ఎనీ కమర్షియల్ ఫార్మాట్లో హీరో క్యారెక్టర్తో ట్రావెల్ అవుతాం మనం మోస్ట్లీ. ఎలా డిజైన్ చేశారు, అంటే ఎలా ఉండబోతున్నాడు విశ్వ? ఇక్కడ స్టార్టింగ్ ఒక కుర్రోడ్తో ట్రావెల్ అవుతుంది, చిన్న కుర్రోడ్తో ట్రావెల్ అవుతుంది, అలా ప్రతి ఒక్కరి మీద షిఫ్ట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. గ్రే షేడ్స్ కనిపిస్తున్నాయి కరెక్ట్గా ఎవ్రీ క్యారెక్టర్. అవునండి, అవును. అంటే వాళ్ళు ఎటు ఫ్లిప్ అవుతారో అర్థం కాకుండా. ఎస్, అదే కదా మన కలియుగం కూడా. ఎవ్రీవన్ హ్యాస్ ఎ గ్రే షేడ్. ఎవ్రీవన్. ఎగ్జాక్ట్లీ. సో ఏం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తావు యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్గా? నీకు ఒక కెరీర్ ఉంది, అట్ ద సేమ్ టైం హీరోగా కూడా ఇప్పుడు చేస్తున్నావు. కొత్తగా ఏ ఎక్స్పీరియన్స్ ఈ క్యారెక్టర్ నీకు అందించింది? ఐ థింక్ నాకు తెలిసి ఈ మూవీకి నేను చాలా హోంవర్క్ చేశాను. నేను సో స్పెషల్లీ బికాస్ ఈ క్యారెక్టరైజేషన్ అలాంటిది. సో దీనికోసం నేను కొంచెం హోంవర్క్ చేయాల్సి వచ్చింది. సో ఒక చిన్న కైండ్ ఆఫ్ మేనరిజమ్స్ కానీ, ఒక కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కొంచెం టిపికల్గా ఉంటుంది అంటే ప్రీవియస్ కన్నా. అండ్ ఇప్పటి నుంచి లైక్ ఈ ఏదైనా చేయగలడు, లైక్ విశ్వకార్తిక్ ఈజ్ గోయింగ్ టు డూ సంథింగ్ లైక్ ఎనీ క్యారెక్టర్, ఎనీ పర్ఫార్మెన్స్ ఎలాగైనా చేయగలడు అనే ఒక మార్క్ అయితే ఈ మూవీతో తెచ్చుకోగలరు. ఓపెన్ అప్ అయింది క్యారెక్టర్ చేయడం. ఎస్. సో ఐషి అంటే ఇప్పుడు నెగిటివ్ షేడ్స్ ఉండే అమ్మాయిలు మోర్ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నారు స్క్రీన్ మీద. సో ఎక్కువగా వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎలా ఉండబోతుంది ఈ క్యారెక్టర్? ఎలా ఉండబోతుంది? డూ యూ హ్యావ్ ఎనీ నెగిటివ్ షేడ్స్? ఇందులో హీరోయిన్కి పర్టికులర్ నెగిటివ్ షేడ్ అని ఏమి ఉండదు, అన్ని ఎమోషన్స్ ఉంటాయి తనకి. అన్నిట్లో నెగిటివ్ కూడా ఉంది. అది కూడా అన్నిట్లో నెగిటివ్ కూడా, కానీ ఒక నెగిటివ్ ఏమి ఉండదు కంప్లీట్ మూవీ అంతా. సో తను ఒక లవ్ చూపిస్తుంది, ఒక ఎమోషన్ చూపిస్తుంది. ఇంకా నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది, బట్ చాలా బాగుంటుంది. అండ్ నేనైతే ఈ మూవీ చేస్తున్నప్పుడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్కలా ఉంది కాబట్టి ప్రతిరోజు కొంచెం కొంచెం నేర్చుకుంటూ వచ్చా యాక్టింగ్. సో ఇది చేసి వచ్చాక నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్కి నేను ఇక్కడ తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఏదైనా కూడా నాకు ఫర్దర్గా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఆఫర్తో పాటు నీకు యాక్టింగ్ నేర్చుకునే అవకాశం కూడా వచ్చిందన్నమాట. అంతే కదండి, గురువు గారు, మా గురువు గారు. సో సార్, మీకు కథ విన్న తర్వాత కానీ ప్రొడ్యూస్ చేసే ముందు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది కదా, నేను ప్రొడ్యూస్ చేయాలంటే ఏ పాయింట్లో మీకు కలిగింది ఆ గట్ ఫీలింగ్ కథ ప్రొడ్యూస్ చేద్దాము? ఒకటే పాయింట్ అండి, అంటే లైక్ స్క్రిప్ట్ బాగుంది, ఎక్కడే కానీ డీవియేషన్స్ లేవు. అంటే ఆ స్క్రిప్ట్లో ఎట్లా అంటే లైక్ ఒక కథ చెప్పినప్పుడు అరే ఈ కరెక్షన్ చేసుకొస్తే బాగుంటుంది కదా అనే ఒక మినిమల్ కరెక్షన్ కూడా నాకు లేదు. ఆయన కథ చెప్పినప్పుడు ఇట్ వాజ్ వెరీ పర్ఫెక్ట్. సో దే వాజ్ నో కరెక్షన్స్. సో అక్కడ ఐ ఇన్వాల్వ్ అయిదాం మూవీలో, ప్రొడ్యూస్ చేద్దాం దీన్ని. ఎలా ప్రొడ్యూస్, మీ సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనే ప్యాషన్ ఎలా? మీ బ్యాక్డ్రాప్ వేరు, మీ పందాలు వేరు కదా. అదే అండి, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, దాంట్లో చాలామంది పిల్లలు వాళ్ళ లైఫ్ని ట్యూన్ చేసుకునే ఏజ్ అది. బీటెక్ అనే లైఫ్ని ట్యూన్ చేసుకునే ఏజ్. ఐదర్ సక్సీడ్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, వాట్ ఎవర్ దే కెన్ బికమ్, దే స్టార్ట్స్ ఫ్రమ్ దర్. సో ఈ ఫీల్డ్ అనేది చాలామంది ఇప్పుడు వచ్చే దాంట్లో ఎక్కువ రీల్స్ చూడ్డము, యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ అనేది ఎక్కువైనాయి, వెబ్ సిరీస్ అనేది ఎక్కువైనాయి. సో దే ఆర్ హ్యావింగ్ సమ్ ఫ్రీ హ్యాండ్. ఇప్పుడు ఒక ఎపిసోడ్ తీసినా కూడా దాన్ని యూట్యూబ్లో హ్యాపీగా పెట్టేయచ్చు. సో అంత ఫ్రీ హ్యాండ్ ఉన్నప్పుడు సో కొంతమందికి ప్యాషన్ ఉండింది పిల్లల దగ్గర. సో ఆ ప్యాషన్ కోసం ఈ హౌస్ని క్రియేట్ చేయడం, నాని మూవీ వర్క్స్ అని మన వాళ్ళకి అవకాశం ఇచ్చి చూద్దాము. ప్లస్ కడప నుంచి కూడా చాలామంది రచయితలు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. అయ్యో, చాలామంది ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, తిరుపతి వెంకట కవుల దగ్గర నుంచి ఒక చరిత్ర ఉంది. సో బట్ ఇప్పుడు కాలం మారింది.
మా అనవసరంగా వాడు బీటెక్ అయిపోతానే సినిమా ఇండస్ట్రీ అని చెప్పి వచ్చి కృష్ణనగర్లో వెయిట్ చేయడము, అనవసరంగా హీ స్పాయిలింగ్ హిజ్ లైఫ్ సో ఒక రైట్ పాత్ చూపిద్దాము అనే ఉద్దేశంతో అనే ఒక మంచి ఉద్దేశంతోనే దీంట్లోకి రావడం తప్పితే కానీ ఏదో దీంట్లో ఏమో ఉంది, దీంట్లో ఏదో తీసుకోపోవాలా అనేది అయితే ఏం లేదు. తీసుకెళ్లే ఉద్దేశం లేదంటారా? తీసుకెళ్లే ఉద్దేశం అంటే మంచి స్టేజ్కి తీసుకెళ్లే ఉద్దేశం ఉంది. ఓకే, మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమా బాగా జరిగింది, ఐ గాట్ వెరీ గుడ్ ఇన్కమ్, నెక్స్ట్ తీసేదానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో కొత్త ప్రొడ్యూసర్ కదా అని చెప్పి రకరకాలుగా వాళ్ళు లబ్ధి పొందాము, వీళ్ళని ఇది చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే దాన్ని మనం ఏం చేయలేము. సినిమా మాయలో పండంటారు అంతేనా? మ్యాక్సిమం, ఎందుకంటే మై అజెండా ఇస్ డిఫరెంట్, అవర్ ఫ్యామిలీ టార్గెట్స్ ఆర్ డిఫరెంట్. వీ హ్యావ్ స్టార్టెడ్ ఎడ్యుకేషన్ లాంగ్ బ్యాక్ అరౌండ్ 45 years. సో నాకు ఇంకా స్కూల్స్ పెట్టాలనేది ఇంకా ఉంది, ఇంకా లో గ్రేడ్ నుంచి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఒకటి ఉంది. సో దిస్ ఇస్ జస్ట్ ఒక ప్యాషన్ కిందికి వచ్చే తప్పితే కానీ ఫుల్ టైం దీంట్లో అయితే నా వల్ల కాదు. మై ఫాదర్ అజెండా ఇస్ డిఫరెంట్, మై ఫ్యామిలీ అజెండా ఇస్ డిఫరెంట్. మీ మైండ్ సెట్కి తగ్గ స్టోరీ అనేది సెట్ అయిందండి, అదైతే క్లియర్ ఉంది నాకు. ఓకే సార్, ఈ కథ ప్రొడ్యూస్ చేయడానికి వేరే ట్రై చేస్తారా? మీకు ఎలా మౌంట్ అప్ అయింది ఈ సబ్జెక్ట్? ఇద్దరేనండి, ఒకటి రామా క్రియేషన్స్, ఒకటి నాని మూవీ వర్క్స్, ఇద్దరితోనే ఓకే అయిపోయింది. ఓకే, ఎవరికి ట్రై చేయలేదు. సో ఈ ప్రొడ్యూసర్స్ మధ్య కానీ ఏమి డిఫరెన్సెస్ ఏం లేవు? ఏం లేదు, ఏముండవు. జనరల్గా ఒక స్టోరీని తీసుకున్నప్పుడు ఒక స్ట్రగులింగ్ ఉంటుంది ఏది డైరెక్టర్కైనా సరే. అలాంటి ఎనీ స్క్రిప్ట్స్ అలా స్ట్రగుల్స్ ఫేస్ చేయకుండా ఆడియన్స్ ముందుకు వచ్చి చాలా తక్కువ వస్తుంటాయి. సో ఏంటి మీ ఈ స్క్రిప్ట్ వెనకాల ఉండే స్టోరీ ఏంటి? అంటే మంచి అంటే కరెక్ట్గా స్టోరీ ఉంటే ఒప్పుకుంటారనేది నా పాయింట్ అండి. అంటే ఏదో పెట్టాలి, ఏదో చేయాలి, వాళ్ళ కోసం ఇది మార్చాలి, లేకపోతే ఇంకోటి చేయాలని కాకుండా సో పర్ఫెక్ట్గా ఉంటే ఒప్పుకుంటారు ఎవరైనా. జనరల్గా స్క్రిప్ట్స్ అన్ని లాస్ట్ ఫ్రైడే సక్సెస్ఫుల్ అయిన ఫిల్మ్స్ తాలూకు రిఫ్లెక్షన్స్తో మారుతూ ఉంటాయి అంటారు. కాంబినేషన్స్ కానీ స్క్రిప్ట్స్ కానీ. ఆడియన్స్ అలా లేరు కదా. కానీ చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు, స్క్రిప్ట్ మీద ఇన్ఫ్లుయెన్సెస్ అవుతుంటారు. ఒక పీరియడ్ రన్ అవుతుందండి, మళ్ళీ తర్వాత మళ్ళీ మారుతుంది. అలాంటి మారే స్టోరీ ఇది ఒకటి. ఈ అంటే మీకు కొత్తగా అంటే మీరు ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇప్పుడు స్టార్ వాల్యూస్ ఉన్న సినిమాలు బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి, లేకపోతే కంటెంట్ బేస్డ్ సినిమా మసూదా కానీ బలగం కానీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంటాయి కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కూడా ఆడుతున్నాయి అనేది. ఈ సినిమా చూడటానికి వచ్చే ఆడియన్స్ కి హుక్ పాయింట్ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరే చెప్పారు కదండి, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, అదే అంటే ఆ లైన్లో ఉంటుంది. అలా ఉండవు మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఎంగేజింగ్తో ఉంటుంది, ఎంగేజింగ్తో సీటెడ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఈ హీరో క్యారెక్టర్ మీకు ఈ క్యారెక్టర్తో ట్రావెల్ మొదలైన తర్వాత ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి? అంటే ఎవ్రీ సీన్ ఏదో ఒక సీన్ ఉంటుందిగా, అరే భలే పడింది ఈ సీన్ ఈరోజు అనే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఆ ఎగ్జైట్మెంట్ నాకు తెలిసి త్రూ అవుట్ సినిమా నేను ఫేస్ చేశాను. అంటే ప్రతిరోజు నా షూట్ ప్రకారంగా వెళ్ళినప్పుడు ఈరోజు ఎవ్రీడే ఈక్వల్ ఎగ్జైట్మెంట్ ఉండదు, దీంట్లో ఉన్న క్యారెక్టరైజేషన్లో ఉన్న గమ్మత్తు అలాంటిది. ఇప్పుడు ఆబ్వియస్లీ నేను ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే నాకు కొన్ని పర్టికులర్ సీన్స్ నాకు నచ్చుతాయి. సో దీంట్లో నాకు ముందు రోజు చూసుకున్న సీన్స్, అంటే ఇప్పుడు రేపు ఏం చేస్తున్నాం అనేది చూసుకుంటే ప్రతిరోజు ఒక సీన్ ఒకటి చిన్నది ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసేది ఒకటి ఉంటుంది. సో ఆ సీన్ కోసం నేను ఎక్కువ దాని మీద లైక్ నాకు ఎలాంటిది అంటే నాకు చిన్నప్పటి నుంచి అయినా సరే లైక్ నేను ఏదన్నా వర్క్షాప్ అయినా సరే మూవీ ఒకటి ఒప్పుకున్నప్పుడు ఆ క్యారెక్టర్లోనే ఉండిపోతుంది. సో ఆ మూవీ ఎండ్ అయ్యేంత వరకు ఐ జస్ట్ బీ ఇన్ దట్ క్యారెక్టర్. నాకు అలా ఉండడం, అలాంటి ఒక మెథడ్ యాక్టింగ్ లాగా ఫీల్ అవ్వడం చాలా ఇష్టం అనమాట. సో అది నాకు మేబీ కొన్నిసార్లు మా పేరెంట్స్ ఒక్కొక్కసారి సమ్ కైండ్ ఆఫ్ ఇదిలో లైక్ అన్నారు ఇలా ఉన్నాడు, ఇలా బిహేవ్ చేస్తాడు ఏంటి, ఒక 2-3 times కూడా వచ్చింది. సో అలాగా అది ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ రోల్లో ఉంటుంది. సో ప్రతిరోజు ఒక చిన్న ఎగ్జైట్మెంట్. నా షూట్ లేని రోజు లేదు, నా షూట్ ఉన్నప్పుడు మాత్రం నాకు బాగా ఎగ్జైట్మెంట్. సో మీకండి మీ క్యారెక్టర్ తాలూకా? నా క్యారెక్టర్ కూడా ఇందులో చాలా డిఫరెంట్గా ఉంటుందండి. సో ఎలా అయితే హీరోకి ఒక చాలా డిఫరెంట్ చెప్పట్లేదు అంటే ఎలా అంటే ఇప్పుడు సార్ ఏదో ఒకటి చెప్పాలి కదా సార్. ఇప్పుడు మనం టీజర్ వేస్తాం కదా, ట్రయల్ వేస్తాం కదా, దాంట్లో కూడా స్టోరీలోని సీన్స్ వేస్తాం. అలాంటిదే ఇంటర్వ్యూలో కూడా
హ్యావ్ టు రివీల్ మేము సంథింగ్. క్యారెక్టర్ రివీల్ చేస్తే మళ్ళీ మీరు థ్రిల్ అవర్ మూవీ చూస్తున్నప్పుడు అది ప్రాబ్లం. సార్ ఏదైనా ఒక సపరేట్ ప్రమోషన్ కోసం ఒక అరగంట షూట్ చేయాల్సింది సార్ మీరు. అందులో నుంచి మాట్లాడుకునేవాళ్ళం కనీసం. వీళ్ళు ఏం అడిగినా సినిమానే చూడమంటున్నారు. అంతే, సినిమా చూడటానికి ఏం మాట్లాడాలంటే మాట్లాడట్లేదు. సో అంటే మీరు ఇప్పుడు ఒక ఎంగేజింగ్ మూవీ చూస్తారు ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏజెంట్ మూవీ చూసారు. ఏజెంట్ మూవీలో ఒక ఎమోషనల్ లాక్ ఉంది. ఏముందండి అందులో? మదర్ ఉంది, ఎమోషనల్ లాక్. అందులో ఉంది. ఓ సూపర్. మదర్ సాంగ్ రిలీజ్ చేసాము, చాలా పెద్ద హిట్ అయింది. సో లవ్ ఉంది, సో ఫాదర్ ఉంది, అలాగే క్రైమ్ ఉంది. వాట్ కైండ్ ఆఫ్ క్రైమ్ సార్? క్రైమ్ ఇస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు దీంట్లో మనం నార్మల్ క్రైమ్ మూవీస్ చూసుకుంటే ఒకటే పాయింట్ తీసుకుంటాము, ఆ పాయింట్ని బేస్ చేసుకొని మొత్తం సినిమా రన్ చేస్తాం. సో దీంట్లో డిఫరెంట్ Series of crimes. సిరీస్ ఆఫ్ క్రైమ్స్లో చూపించడం జరుగుతుంది. ఓకే ఓకే. అంటే మనం ఎవ్రీ 10-15 మినిట్స్కి ఒక ట్విస్ట్ వస్తూనే ఉంటుంది. జస్ట్ అంటే థ్రెడ్ అనేది అలా వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏదో లాక్ ఉంది అంటే మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత ఇంకో లాక్ ఉంది, అది అయిపోయిన తర్వాత ఏమైనా రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా స్క్రిప్ట్ మీరు కథ రాస్తున్నప్పుడు కానీ? సొసైటీ అండి. సొసైటీ నుంచి ఫుల్ ఫిక్షనల్ స్టోరీ అయితే కాదు, కొన్ని రియలిస్టిక్ ఇన్సిడెంట్స్. డైలీ ఇప్పుడు మీతో ట్రావెల్ చేసినా మీతో కూడా క్యారెక్టర్ పట్టుకొస్తాను. సో తక్కువ ట్రావెల్ చేయాలి మీతో. అంటే అంటే ప్రతి మనిషిలో జరిగే క్యారెక్టర్స్ ఇందులో ఉంటాయి. ఓకే. అండ్ మన ఇంట్లో జరిగేది, మన పక్కన జరిగేది, ఇలాంటివి అన్నీ ఇవే ఉంటాయి. ఇదే స్క్రిప్ట్తో డైరెక్టర్ అవుదాం అనుకున్నారా? అంటే ఏంటి? సో అంటే సో మెనీ స్క్రిప్ట్స్ రాసి ఇది పాపప్ అయింది. సో బేసిక్గా నేను ఆన్ అండ్ ఆఫ్ లాగా ఇంటర్వ్యూకి ఇండస్ట్రీకి వచ్చి వెళ్ళేవాడిని అండి. ఎక్కడికి వెళ్తుంటారు? నాకు సపరేట్ బిజినెస్. ఓకే. చెప్పొచ్చా బిజినెస్ గురించి? పర్లేదు, అంటే నేను వెళ్తాను, నాకు బెంగళూరులో వెళ్తా ఉన్నాను. ఓకే. సో నేను అలా వచ్చి వెళ్తూ ఉండేవాడిని. నేను రెగ్యులర్గా షూట్ అయితే ఉండేవాడిని కాదు నేను. సో అలా అంటే ఒక మంచి స్క్రిప్ట్ పట్టుకోవాలి, పెద్ద స్క్రిప్ట్ చేయాలంటే నేను ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలని ఫస్ట్ ఈ స్క్రిప్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేసి ఇందులో ట్రావెల్ చేసి. మీ ఇద్దరికి ఈక్వల్ క్వాలిటీస్ ఉన్నాయి సార్, మీ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి. వెళ్తూ ఉండేవాళ్ళు ఇండస్ట్రీకి. బ్రదర్ అండి. We are not born from one mother. That's a very clear thing. Not born from one mother, but we are brothers. ఓకే. సింక్ అట్లా ఇద్దరిది అట్లా కుదిరిపోయింది అన్నమాట. ఎవరితో అంటే ఒకరితో స్నేహం చేస్తాము, చేసిన తర్వాత ప్లస్ మైనస్ అని కాదు, స్నేహం చేసాం అయిపోయింది అంతే. నాకు అతనితో కుదిరింది అలాగా. అంటే ఎప్పుడు నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అంటే ప్రొడ్యూసర్ గారు అనే విధంగా నుంచి బ్రదర్కి మారిపోయింది. సో అన్న ఇది సిచ్యువేషన్ ఇలా జరుగుతుంది, సో ఓకే అట్లా. ఎలా సార్, ఆడియన్గానే వింటారా స్క్రిప్ట్స్ వినేటప్పుడు? సార్ యాక్చువల్గా అయితే కదా నేను ఫస్ట్ టైం వినేటప్పుడు మాత్రం ఆడియన్గానే విన్నాను. అంటే లైక్ ఆయన ఏమన్నా అనేటప్పుడు నువ్వు ప్రపంచానికి దూరం ఉండు, నేను స్టోరీ చెప్పాను సేపు. అంటే ఏంటంటే ఇప్పుడు బిజీగా ఉంటారని చెప్పారు, వాళ్ళ టీం వచ్చి బిజీగా ఉంటారని చెప్పారు. ఒకటే అంటే మీరు డైవర్ట్ అయితే నేను స్టోరీ మీకు ఎక్కదు. నా పాయింట్ ఒకటే, మీరు వినాలి 2.5 hours అసలు ఫోన్ అంతా ముట్టుకోకూడదు. పాయింట్ అయితే కరెక్ట్, ఎందుకంటే కరెక్ట్. డైవర్ట్ అయితే కానీ డిస్కనెక్ట్ అవుతాం. డైవర్ట్ అయితే ఈయన స్టోరీ చెప్తా ఉంటాడు. ఇప్పుడు నేను అతను కాకుండా ఇప్పుడు మీరు నేను రమాకాంత్ కూర్చొని స్టోరీ వింటాను, నాకు ఫోన్ వచ్చింది, నేను బయటికి పోయి వచ్చిన, మీరేమో ఫుల్ స్టోరీ విన్నారు. మధ్యలో లాస్ట్ అయిపోయేసరికి నేను రమాకాంత్ డౌట్ అడుగుతా, అదేమైంది ఆడ నువ్వు బయటికి పోయి వచ్చినావు అంటే. దట్స్ అ సింపుల్ పాయింట్. అంటే సినిమా చూసేటప్పుడు కూడా యూ కాంట్ ఈవెన్ పిక్ యువర్ కాల్ అండ్ గో అవుట్ అండ్ కమ్ ఇన్ సైడ్. ఆ పక్క గ్యారంటీ అయితే నేను ఇస్తాను. సినిమా చేసేటప్పుడు వినేటప్పుడు కాదు సార్, చూసేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉండింది. ఎందుకంటే నేను నా దీంట్లో ఫస్ట్ టైం రఫ్ కాపీ చూశానండి. ఆ రఫ్ కట్ చూసేటప్పుడు అంటే మధ్యలో సడన్గా వచ్చి సీజీ టు బి యాడెడ్ అసలు నాకు అర్థం కాదు. రెండుసేపు మధ్యలో అంటే అప్పుడు ఇంకా డిఐ కాలేదు, 2-3 కెమెరాస్ ప్లేట్స్ పడుతుంటాయి, 2-3 కెమెరాలతో తీసినప్పుడు ఒక్కొక్క కెమెరా ఒక్కొక్క కలర్ ఉంటుంది, కానీ సీన్ ఏమో కంటిన్యూ అవుతూ ఉంటుంది, అటు వచ్చి అటు పోతూ ఉంటుంది అది. సో అవన్నీ చూసా కూడా నాకు మూవీ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకా ఫుల్ అంత చూసా కూడా మూవీ ఇంట్రెస్టింగ్గా ఉండింది నాకు. అసలు సెకండ్ హాఫ్ అయితే మేము అచీవ్ చేశారు బాయ్. నేను అంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ అదే ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కంగారు పడిపోతారు, గుండెలు బాధేసుకుంటారు, బాబు ఏంటిది ఇలా ఉంది. సో మీకు ఎంగేజింగ్గా ఉందంటే అతను చెప్పింది మీకు స్క్రీన్ మీద కనిపించింది. ఇప్పుడు ఇంకా గోయింగ్ ఆన్ టు రిలీజ్ యాజ్ ఎర్లియర్ యాజ్ పాసిబుల్ అనే టైంలో కూడా వాళ్ళకి ఒకటే చెప్పాను, మన క్యాల్కులేషన్ ఇది, దీని ప్రకారంగా 1-2 చూడండి. ఎలా సార్ ఉండదగ్గ ఇండస్ట్రీగానే అనిపించిందా?
అర్థం కాలేదు అంటే మనకి ఇక్కడ ఉండొచ్చు అనిపించిందా ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే సార్ నాకు క్రూతో, డైరెక్టర్తో, టీమ్తో సినిమా తీసేంత వరకు ప్రాబ్లం లేదు, అదంతా బాగా జరిగింది. ఇంక్లూడింగ్ మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, డిఐ, సౌండ్ మిక్సింగ్, అదంతా బాగా జరిగింది. ఈ నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ కట్గం ఏముందో అది ఒక పెద్ద స్టెప్గా ఉందన్నమాట. అది ఒక్కసారి దాని కూడా రుచి చూసేసామనుకోండి, మనకు ఆ ప్లాట్ఫామ్ అర్థమైపోతుంది. ఓకే, ఈ బిల్డింగ్ ఇట్లా కట్టాలా, ఓకే అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. యాక్చువల్గా సినిమా చేయటం కంటే దాన్ని సినిమాని ప్రమోట్ చేయటము, దాన్ని రిలీజ్ డేట్ని ప్రాపర్ డేట్ పట్టుకొని రిలీజ్ చేయడం అనేది బిగ్గెస్ట్ టాస్క్ అనిపిస్తుంది. ఎస్పెషలీ ఒక స్మాల్ స్కేల్ ఫిల్మ్స్ కానీ, కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కానీ, ఏదో ఒక మ్యాజిక్ జరిగితే తప్ప ఆడియన్స్ థియేటర్స్ వైపుకి రావట్లేదు అనేది కనిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ మ్యాజిక్ సార్? అంటే ఇప్పుడు ఆడియన్స్ కరెక్ట్ అండి, ఆడియన్స్ ఆల్వేస్ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు తప్పట్లేదు. అంటే సినిమా వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా ఉంటే ఏ ఆడియన్స్ థియేటర్కి వస్తారు డెఫినెట్లీ. అందులో ఇది ఉంది, ఈ మన మూవీలో ఇది ఉంది, కనెక్టింగ్ పాయింట్స్. చైల్డ్ ఆర్టిస్ట్గా ఇప్పుడు ఒక కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కడో చోట రిలాక్స్ అయిపోతుంటారు. అంటే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళటానికి చాలా స్ట్రగుల్ అవుతుంటారు. లక్కీగా తేజ సజ్జా ఆ జోన్లో పడిపోయాడు. ఏమనిపిస్తుంది నీకు కార్తికేయ? అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు హీరోగా జర్నీ. అదే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా. ఈజ్ ఆల్సో సపోర్టివ్ అండ్ అఫ్ కోర్స్ ఈవెన్ మీరు చెప్పినట్టు తేజ కూడా స్ట్రగుల్ ఫేస్ చేసి ఈవెన్ లైక్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో స్టిల్ ఫేసింగ్. బట్ కొంతమంది నా ఫ్రెండ్స్ ఇంతకుముందు కూడా కొంతమంది చేసి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. సో బట్ స్టిల్ లైక్ పుషింగ్ అనేది ఇంకా మొండి పట్టుదల అంతే. సో వీ హ్యావ్ టు సర్వైవ్ హియర్, ఇంకేం థాట్స్ లేవు. వాట్ ఈస్ సినిమా టు యూ అంటే ఏం చెప్తావు? ఇట్స్ మై వరల్డ్ అంతే, ఇట్స్ మై కంప్లీట్ వరల్డ్, ఇట్స్ మై లైఫ్. ఇంకేం లేదు నాకు. ఓకే, ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫాదర్ డాడీ చిన్నప్పటి నుంచి లైక్ ఫాదర్ ఫస్ట్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, అరౌండ్ 38 years నుంచి ఉన్నారు. సో కాటగుడ్డ ప్రసాద్ గారు, ఓకే, సో ఆ బ్యానర్ నుంచి డాడీ స్టార్ట్ చేశారు. అండ్ హీజ్ ఇంటూ ఇప్పుడు చేయట్లేదు. సో అరౌండ్ ఒక 38 years నుంచి ఉన్నారు. సో నాకు చిన్నప్పటి నుంచి ఆ సినిమా షూటింగ్స్కి వెళ్ళి యాజ్ చైల్డ్ యాక్టర్గా చేసి, సో నాకు కంప్లీట్గా ఇంకా వరల్డ్ తప్ప నాకు బయటికి వెళ్తే నేను బతకలేదు. బయటకు వెళ్తే నాకు ఇప్పటికీ కాయగూర కొనాలంటే నాకు తెలీదు, ఏమన్నా కొనాలన్నా తెలీదు. సో సినిమా గురించి అడిగిన ఏమన్నా చెప్పేస్తాను. అంటే దాంట్లో ఉన్న వరల్డ్ మొత్తం అర్థమవుతుంది నాకు. దీంట్లో ఉన్న కంఫర్ట్ జోన్ నాకు బయట రాదు. ఎలా రీఛార్జ్ అవుతుంటాయి? అంటే సినిమాకి ఒక గ్యాప్ వస్తుంటుంది, ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తుంటాయి, అట్ ద సేమ్ టైం ఏజ్ వచ్చేస్తుంటుంది. ఇవన్నీ ఒక స్ట్రెస్ పాయింట్స్. అంటే ఆ సక్సెస్ డోర్ నాక్ చేసే వరకు డెఫినెట్లీ నా విషయానికైతే సక్సెస్ అయితే వెన్ హార్డ్ వర్క్ మీట్స్ ఆపర్చునిటీస్. డెఫినెట్లీ. సో అదొక్కటి నేను నమ్ముతాను. సో మన కష్టాన్ని ఆపర్చునిటీస్ వచ్చినప్పుడే సక్సెస్. సో అది అల్టిమేట్ సక్సెస్. అంటే లైక్ హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది ఆడియన్స్. సో దాని గురించి నేను ఆలోచించను. ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్. మీకు అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కానీ ఒక సర్కిల్ కానీ ఏమైనా ఉందా? సర్కిల్ అంటే అంతే మ్యాక్సిమం నాకు అప్పట్లో వర్క్ చేసిన హీరోస్ కానీ లైక్ శ్రీకాంత్ గారు, సుమన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రాజశేఖర్ గారు, శ్రీకాంత్ గారు అబ్బాయి రోషన్ వాళ్ళతో నాకు వాళ్ళతో ఓకే అంత అక్కడ పరిచయం లేదు, వాళ్ళతో పరిచయం ఉంది. విష్ణు గారు, మంచు మనోజ్ గారు. సో ఈ క్యాటరీ లైక్ మా గ్రూప్ అంటే మళ్ళీ తనీష్, మేమంతా ఒక కైండ్ ఆఫ్ తేజ సజ్జా. సో ఈ కేటగిరీలో ఓపెన్గా ఉన్నావా? అంటే నాకు ఇద్దరు ఓటీటీలో అయినా చేయడానికైనా అయితే డెఫినెట్లీ అండి. అంటే మంచి స్క్రిప్ట్ ఇఫ్ ఇట్స్ వర్త్ డూయింగ్ ఇన్ ఓటీటీ అంటే ఓటీటీ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ప్లాట్ఫామ్, నేను దాన్ని తప్పను. బట్ థియేట్రికల్గా వచ్చే స్కేల్ ఆఫ్ రికగ్నైజేషన్ థియేటర్ ఈస్ ద అల్టిమేట్. దట్ ఈస్ ద అంటే మనం ఒక పెద్ద స్టేడియంలో మ్యాచ్ ఆడినట్టు అంతెక్కు వేరే ఉంటుంది. అది ఓటీటీ ఈజ్ ఆల్సో ఇట్స్ ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్. సో నాకు మెయిన్ ఫోకస్ మొత్తం థియేట్రికలే. సో సెకండ్ ప్రిఫరెన్సెస్ ఇఫ్ ఇట్స్ గుడ్, ఇఫ్ రియల్లీ ఇట్స్ వర్త్ ఐ విల్ డూ ఇట్. లేదు అంటే మాత్రం థియేట్రికల్గానే నాకు ఎక్కువ. ఎలా సార్ ఇది కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ అనుకుందామా లేకపోతే క్యారెక్టర్స్ డ్రివెన్ ఫిల్మ్ అనుకుందాం? కంటెంట్ విత్ క్యారెక్టర్. ఏది ఫస్ట్? కంటెంట్.
కంటెంట్ ఓకే ఓకే. క్యారెక్టరైజేషన్స్ రాసుకునేటప్పుడు క్యారెక్టరైజేషన్స్ నచ్చితే మనం వాటిని పట్టుకొని వెళ్ళిపోతాం. సో ఆ జాగ్రత్తలు ఏం తీసుకున్నారు? క్యారెక్టరైజేషన్కి జస్టిఫికేషన్ అండి. అంటే ఉన్న ప్రతి క్యారెక్టర్కి జస్టిఫికేషన్ ఉండాలి. అది వీడి కొత్తగా ఉన్న ఈ క్యారెక్టరైజేషన్, వీడు కొత్తగా బిహేవ్ చేస్తున్నాడే, మనకి ఒక చిన్న ఎనర్జీ ఇస్తుంది స్క్రీన్ మీద. సో అలాంటి ఎలిమెంట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్లీ చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నా క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు కూడా మేము కూర్చొని మాట్లాడుకున్నప్పుడు టూ మచ్ లైక్ రియాలిటీకి దగ్గరగా ఉన్న సిచ్యువేషన్స్ని కానీ అవన్నీ అనలైజ్ చేసుకొని ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది. సో విశ్వ నాకు ఇంతే కావాలి, ఈ స్కేలే కావాలి, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు. సో ఈ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇందులో కనబడుతుంది. ఓకే సార్, మీకు వెళ్తుండే వాళ్ళ షూటింగ్స్కి రెగ్యులర్గా? నేను రెగ్యులర్ అంటే 1 hour షెడ్యూల్కి ఒకసారి 1 hour. ఓకే, 1 hour డైలీ 1 hour. డైలీ 1 hour. కడప లొకేషన్ కాబట్టి మీకు ఈజీ అయి ఉంటుంది. అంతే అంతే. బై మిస్టేక్ కడప కాకుండా హైదరాబాద్లో అయినా కానీ నేను మా టీంని పంపించినా కానీ నేను వచ్చినాను కాదు. అంటే వచ్చింటా కానీ ఒక 2-3 days ఏమైనా ఉండేసి చూసుకొని వెళ్ళిపోయింటా కానీ అంతకుమించి నేను ఎక్కువ ఉండలేను. ఎలా ఉందండి మీకు ఈ టీంతో? మీకు ఎలా ఉంది సార్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? ఓబిరెడ్డి గారు వెరీ కంఫర్టబుల్ అండి. అంటే వాయిస్ బేస్గా వస్తుంది, ఏదో భయపెడుతున్నట్టు మాట్లాడుతున్నారు ఆయన. అలాంటి చిన్న వార్నింగ్ సెన్స్ కనిపిస్తుంది నాకు, ఏం మాట్లాడుతున్నా. అంటే మాటలు అన్నప్పుడు మనం తీసుకునే విధానం ఉంటుంది కదండి. ఓకే, మాకు కొంచెం టైం, ఫస్ట్ టైం, ఇంకా నెక్స్ట్ టైంకి అర్థం. అలా ఏం లేదు, వెరీ కంఫర్టబుల్. అంటే నాకు ప్రతిదీ అంటే ఏది తక్కువ చేయకుండా, సో నువ్వు తీసేసుకో ఇది ఇలా అని చెప్పారు. నేను ఎక్కడ డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వలేదు. ఈవెన్ అంటే నా యూనిట్ మొత్తం కడపలో స్టే చేసిన, అక్కడ షూట్ చేసిన అన్ని రోజులు కూడా ఎప్పుడు ఏ రోజు కూడా సో చిన్న నాకు కరెక్షన్ కూడా అవ్వలేదు అక్కడ. ఓకే, మీ ఇన్స్టిట్యూషన్లో ఉన్న పిల్లలందరికీ ఏమైనా ప్రివ్యూ వేసే ఆలోచన ఉందా సార్? రివ్యూ వేసే ఆలోచన లేదు కానీ ఫ్రీ షోస్ ఏమన్నా థియేటర్స్లోనే చూపిస్తాము. ముందుగా వాళ్ళకి ఆ ప్రివిలేజ్ ఉంటుంది కదా, మా సార్ ఖచ్చితంగా ఆల్రెడీ వస్తారు మెసేజ్లో. సార్ అంటే చెప్పొచ్చు మనం యాక్చువల్లీ అంటే ఒకటి అనుకుంటున్నామండి, అంటే లైక్ ఒక బంపర్ ఆఫర్ లాగా ఒకటి అనుకుంటా ఉన్నాం. అంటే హీరో విలన్కి ఒక సపోర్టింగ్ రోల్ ఉంటుంది. ఆ సపోర్టింగ్ రోల్ని ఇంటర్వ్యూలో గెస్ట్ చేసి మీరు మెసేజ్ చేయాలి. ఓకే, మీకు లాస్ట్ వరకు అయితే కనిపెట్టలేరు. ఓ పజిల్ ఇస్తున్నారు. పజిల్ సూపర్. సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఏమైనా ఇమేజ్ చేంజ్ అయిందా సార్? అంటే మీ సర్కిల్లో కానీ మీ స్టూడెంట్స్లో కానీ? ఇప్పటికైతే ఏం లేదు. సీ దట్ నాకు అంటే నేను హైదరాబాద్లో పెద్దగా ఉన్నాను కాబట్టి నా సర్కిల్ చాలా క్లోజ్ అండి. నేను లైక్ వెరీ క్లోజ్ సర్కిల్తో తిరుగుతున్నాను. ప్లస్ మనకుండే ఒక పెద్ద రోగం ఏంటంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు పెద్దగా మన సర్కిల్లో లేరు. మనం అంతా దాంట్లోనే ఉంటాం, దాంట్లోనే నాకు ఎంజాయబుల్గా ఉంటుంది. ఎందుకంటే అది మంచి క్వాలిటీ సార్. ఇప్పుడు ప్రశాంతంగా ఉండడానికి మేము కాలేజ్కి ఒక యాడ్ తీసామండి. మన దీపక్ ఆవుల అని చెప్పేసి కడపతను, హీఈస్ అన్ యాడ్ డైరెక్టర్. క్యారెక్టర్ వచ్చేసి నాగినీడి గారు. బికాజ్ హీఈస్ అ టీచర్, హీ నోస్ వాట్ ఈస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అట్లా ఆ యాడ్ తీసిన దాంట్లో కూడా ఎడ్యుకేషన్ గురించి తెలిసిన వాళ్ళైతేనే బెటర్ అని చెప్పి తీసాం. నాగినీడు గారు వెన్ హీ కేమ్ టు ద క్యాంపస్ 1 day బిఫోర్ పెన్ కెమెరా పెట్టుకుని క్యాంపస్లోకి వచ్చాను. మాకు తెలియదు, అది నేను లేని ఊర్లో. క్యాంపస్ మొత్తం తిరిగారు. అంటే నేను దీనికి యాడ్ ఇస్తానా, అసలు ఈ క్యాంపస్కి ఇంత వాల్యూ ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్, లేకపోతే నాకేమైనా చెడ్డ పేరు వస్తుంది. ఆయన రెక్కి నిర్వహించి సాయంత్రం మామూలుగా రివీల్ చేశారు దీంట్లో పెన్ కెమెరా ఉంది అని. ఆయన క్యాంపస్ చూసి అంటే ఆయన షాక్ అయినాడు, ఇంత పెద్ద క్యాంపస్ ఇక్కడ ఇంత ఇది ఉందా అని. సో మాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, ఆ ఎథిక్స్ని దిగి కిందికి రాలేం. అండ్ నాకు ఒక లైఫ్ ఉంది, రేపు పొద్దున ఉంటామో పోతామో తెలియదు. మనం చెట్టు కింద కూర్చొని దోశలు తింటాం, సందులలో పోయి బిర్యానీలు తింటాం. పెద్ద పెద్ద గ్యాంగ్లు తిరిగినామనుకో అంటారు, మన వల్ల కాదు అవన్నీ. ఎందుకంటే మేము నాగినీరు గారిని పొద్దున్న కడపలో యూ గెట్ ఎర్లీ మార్నింగ్ బిర్యానీ. నాగినీరు గారిని పొద్దున్న 7 గంటలకు పోయి తీసుకొని బిర్యానీ తినిపించి, ఆయన బిర్యానీ తిని మధ్యాహ్నం అన్నం కూడా తినలేరా. ఏంది రెడ్డి గారు ఇంత బ్రహ్మాండంగా బిర్యానీ తినిపించారు మీరు. బిర్యానీ తిని మళ్ళీ మెయిన్ సెంటర్లో పోయి టీ తాగేసి హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోయాను.
ఆ బిర్యానీ పైన ఆయన early ఆయన morning ఆయన బిర్యానీ పైన బయటకు వచ్చి ఇక్కడ స్టార్ట్ అయింది సార్ 4 AM బిర్యానీస్ 3 AM బిర్యానీస్ అని, మరి మాదే ఫేమస్, కానీ మీదే టాప్. మాదే టాప్. అక్కడ దోశ చెన్నూరు కారం బిర్యానీ దోశ కావాలన్నా చిట్టిముత్తి వెళ్తే అక్కడ మెయిన్ ఫేమస్ అండి. ఎగ్జాక్ట్లీ. ఆ చిట్టిముత్తి రెసిపీస్ ఇప్పుడు అన్నీ హైదరాబాద్కి వచ్చేస్తున్నాయి సార్. రావు, అంటే మేము అంటే ఫ్యాబ్రికేటెడ్ మీకు చూస్తున్నాం తెలియదు కాబట్టి మీకు ఇది బాగుంది. మీరు మా తిన్నారనుకోండి ఇది తినరు. సార్. దోశ కోసం కడపకి ఇక్కడ రావాలి సార్. నేను ఐఎమ్ బైకర్, నేను దోశల కోసం బిర్యానీ తింటానికి నంద్యాల తప్పదు తప్పదు సార్. అది అది దాని రుచి చూడాలి సార్, దాన్ని చూడకపోతే ఎట్లా. అటువైపు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా. మా టీంతో రండి అయితే. మా మా మల్లేశ్వర సినిమాలో వెంకటేష్ గారి లాగా అటువైపు వచ్చినప్పుడు అటువైపు మీ వేసుకుందాంలే సార్. వేసుకుందాం. నాకు ఆ లైఫ్ ఇష్టం. అండ్ ఫాదర్ ఎప్పుడు నన్ను డబ్బులు ఉన్నాయని చెప్పి ఎప్పుడు ఆ హెడ్ వెయిట్తో నన్ను ఎప్పుడు పెంచలేదు. డన్ సార్. మాకు గొప్ప అంటే ఈ చిన్న కాన్వర్జేషన్లో అనిపిస్తుంది అంటే యు లీస్ట్ కేర్ అబౌట్ మనీ అనిపిస్తుంది. అంటే ఉండాలి కానీ అంత అవసరమైన లేదు. అవసరమైన ఉండాలా అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ తరపు నుంచి నేను ఐ స్పెండ్ అరౌండ్ 75 to 80 lakhs a year ఫ్రమ్ ఆర్ పాకెట్, ఫ్రమ్ మేనేజ్మెంట్ పాకెట్. నాన్న చనిపోయినప్పటి నుంచి ఆయన గుర్తుగా మేము కేజీ సెట్ అని చెప్పేసి ఒకటి రన్ చేస్తాం, ఫ్రీ ఎడ్యుకేషన్. దాంట్లో టాప్ కొట్టిన వాళ్ళకు ఎడ్యుకేషన్ అండ్ అకామిడేషన్ ఫ్రీ మన కాలేజ్లో 4 years. ఇఫ్ హీఈస్ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఆల్సో హీ కెన్ అప్లై. హీ డజంట్ నీడ్ టు పే us, మాకు కట్టాల్సిన అవసరం లేదు. సో ఎడ్యుకేషన్ విత్ జాబ్, లైక్ ఎడ్యుకేషన్ వస్తుంది అండ్ ఇన్కమ్ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాడి చదువు మీద ఆశ పెరుగుతుంది. అరే నేను చదివితే నాకు ఇంత బాగుంది, ఈరోజు నేను ఫ్రీగా ఇంజనీరింగ్ చదివాను, ప్లస్ నాకు ఫీజు రియంబర్స్మెంట్ నేను మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అతను చదువుకునే టైంలోనే ఎర్నింగ్ స్టార్ట్ స్టార్ట్ చేశాడు. సో అట్లా దగ్గర దగ్గర ఇప్పుడు నా దగ్గర 4,000 మంది స్టూడెంట్స్ ఉంటే దగ్గర దగ్గరగా 400 మంది ఆ స్కీమ్లో ఎలిజిబుల్ అయి ఉన్నారు. అంటే మెరిట్ తక్కువ వచ్చిన వాళ్ళకు కొంచెం ఫీజు తగ్గించి ఇవ్వడము. సో ఆ రకంగా వీఆర్ గివింగ్ అరౌండ్ 400 పీపుల్కి సర్వీస్ చేస్తాను. సార్. ఎవరికైనా ఏదైనా సాయం చేస్తే డబ్బు ఇస్తే ఖర్చు అయిపోతుంది సార్. ఏదైనా స్థలాలు ఇస్తే ఎవడైనా లాక్కోవచ్చు, కానీ మీరు ఇచ్చింది మాత్రం చచ్చే వరకు ఉంటుంది ఎడ్యుకేషన్. ఉంటుంది. సో తనతోనే ఉండేది. అది వాళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచిది, మర్చిపోతే ఎవరేం చేయలేరు. దానికి మనం చేసేది మంచి, దానికి మనం ఏం చేయలేము. సూపర్. చేస్తాం కానీ మళ్ళీ ఆశించాం కదా. మళ్ళీ ఆశించం కదా. నిన్న వెన్ ఐ వాస్ కమింగ్, నేను కడప నుంచి వచ్చేటప్పుడు అలంని వేరే ఫ్రెండ్ సడన్గా ఏదో నాని అన్న అని చెప్పి ఇచ్చేసాడు. ఫోన్ మాట్లాడుతూ అంటే అన్న నాకు సార్ మీద చాలా మంచి ప్రేమ అన్న, ఆయన లాస్ట్ జర్నీలో నేను వచ్చి పాల్గొన్నాను అని చెప్పి అన్నాడు. ఎట్లా నీకు ఆయనతో అంత అనుబంధం అంటే, అన్న ఆయన ఎప్పుడు ఎవరు ఫీజు తగ్గించాడన్న, నాకు ఫీజు తగ్గించాడు. సో ఆ టైంలో కరోనా ఉన్నా కూడా మా ఇంట్లో వద్దన్నా కూడా ఆయన లాస్ట్ జర్నీలో నేను వచ్చి పార్టిసిపేట్ చేశానన్నా అన్నాడు. సో అది నాకు మళ్ళీ అదొక నెక్స్ట్ ఎనర్జీ అది మళ్ళీ. అరే ఒక్కరి నుంచి మనకు రిప్లై వస్తే మనం 100 మందికి సేవ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటి మైండ్ సెట్ ఉందన్నమాట. సో అలాంటి మైండ్ సెట్తో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మీరు మరిన్ని సినిమాలు చేయాలని, అంటే జర్నీ ఇక్కడితో ఆగకూడదు, ప్రేక్షకుల నుంచి కూడా అలాంటి రెస్పాన్సే రావాలని కోరుకుంటున్నాము. విష్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.